హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతి ఛానల్. ఈరోజు రొయ్యల కర్రీ చేస్తున్నానండి. చూడండి, రొయ్యలు ఇవి కేజీ రొయ్యలు అండి, పెద్ద పెద్ద రొయ్యలు. కేజీ రొయ్యలు తీసుకొని క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది. సారీ, అందరికీ హ్యాపీ సండే. సండే స్పెషల్ వచ్చేసి రొయ్యలు, పెద్ద పెద్ద రొయ్యలు తెచ్చారు. ఇవి క్లీన్ చేసుకుందుకే టైం పట్టింది. బయట తీయడానికి వాడు ఒప్పుకోలేదంటే అలాగే తెచ్చేశారు. ఇంక ఇవి బాగా క్లీన్ చేసుకొని వాటర్లో బాగా కడగడానికి ఏం లేదన్నా కానీ ఒక పావు గంట పట్టిందండి. నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను రొయ్యలు. వాటర్ లేకుండా రొయ్యలన్నీ నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ లేకుండా బాగా నీట్గా పక్కన పెట్టుకోవాలి, కడిగేసుకొని. ఇంకా నీట్గా క్లీన్ చేసుకున్న రొయ్యలు, కేజీ రొయ్యలు అండి ఇవి రొయ్యలు. దీనికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టమాటా, రొయ్యలు ఎక్కువే ఉన్నాయి కాబట్టి టమాటా ఎక్కువ వేసుకున్న స్వీట్ అయిపోతుంది కాబట్టి పెద్ద టమాటా ఒకటి చిన్నది ఒకటి తీసుకున్నాను నేను. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్. ఇంకా మాది మసాలా కారమే కాబట్టి ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ నేను ఏం వేయలేదు. ఇంకా రెసిపీలోకి పోతే స్టవ్ మీద పాన్ పెట్టుకొని, స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత ఆనియన్ వేసేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. నాన్ వెజ్ దేనికైనా పల్లి ఆయిలే వాడతాను. అండ్ కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. నాన్ వెజ్కి ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే బాగుండదు. అది నా ఫీలింగ్. ఇంకా బాగా కలుపుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎలా చేశానన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఎలా చేసుకుంటారో ఈ ప్రాన్స్ కర్రీ అనేది కామెంట్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇంకా పోపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే మంచి స్మెల్ వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఆ ఫ్లేవర్కి కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఫ్లేవర్ బాగా మంచి స్మెల్ వస్తుంది. అందులోని ప్రాన్స్ వేసేయాలండి, రొయ్యలు.
పెద్ద పెద్ద రొయ్యలు, ఫ్రెష్ రొయ్యలు అండి. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే మాత్రం. ఇంక రొయ్యలన్నీ బాగా వేసేసి కలిపేసాక రొయ్యల్లో వాటర్ అంతా దిగిపోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. రొయ్యలు పచ్చంతా పోవాలి. అలాగైతేనే బాగుంటాయండి. రొయ్యలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మూత పెట్టుకొని ఒక 5 minutes ఉంచుకుంటే రొయ్యల్లో వాటర్ అంతా ఇంకిపోతుంది. దగ్గరికి అయిపోయింది చూసారా, ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇందులో టమాటాలు వేసేసుకొని టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసేసుకొని కారం కూడా వేసేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ పడుతుందండి. సాల్ట్ టేస్ట్కి సరిపడ్డా వేసేసుకొని ఇంకా టమాటాలు వేసాక ఇప్పుడు కూడాను కలపకూడదు. అవి అలా మూత పెట్టి ఉంచేస్తే బాగా మగ్గుతుంది. టమాటాలన్నీ మెత్తగా అయిపోయిన తర్వాతనే కలపాలి. మూత పెట్టి ఒక 2 minutes అలా ఉంచేస్తే చూడండి, మూత తీయంగానే టమాటాలు బాగా కలిసిపోయి సాల్ట్, కారం అన్నీ బాగా ఆవిరికి కలిసాయి. మూత తీయంగానే మంచి స్మెల్ వస్తుంది. ఇంకా దగ్గరికి బాగా ఫ్రై చేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉంచుకొని కాసేపు ఉడకనియాలి. చూడండి, దగ్గరికి కర్రీ అయిపోయింది కదా. ఒక 10 minutes మూత పెట్టి ఉంచుకొని తర్వాత తీస్తే కర్రీ రెడీ అయిపోయింది. అంతే, వేడి వేడి రొయ్యల కర్రీ రెడీ. పెద్ద పెద్ద ఫ్రాన్స్, అసలు చాలా బాగా వచ్చిందండి కర్రీ. టేస్ట్ అయితే అద్భుతం. నేను మసాలా కారం ఇంట్లో చేసే కారమే కాబట్టి ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అది వేయలేదు. మామూలు పొడి కారమే వేసుకున్న వాళ్ళైతే కొంచెం జీలకర్ర పౌడరు, ధనియాల పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. ఫైనల్లీ కొత్తిమీర వేసుకోవడం అయిపోయిందండి కర్రీ. ఇంకా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే.
వేరే బౌల్లో తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ఇది అన్నంతో చపాతీతోటి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఈ కర్రీ ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను టేస్ట్ చేసి చెప్తున్నాను, చాలా బాగుందండి. పెద్ద పెద్ద రొయ్యలు కాబట్టి కర్రీ అయిన తర్వాత కూడా పెద్దగానే ఉన్నాయి, చిన్నగా అయిపోలేదు. థ్యాంక్ యూ.